కడప జిల్లా పొద్దుటూరులో వైసీపీలో అసమ్మతి రాగం భగ్గుమంది. ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ శివచంద్రారెడ్డి, కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి, ఇర్ఫాన్ నాయకులు భాస్కర్, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. పార్టీని నమ్ముకున్న నాయకులను ఎమ్మెల్యే రాచమల్లు ఇబ్బంది పెడుతున్నారని శివచంద్రారెడ్డి ఆరోపించారు. తమ వర్గానికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 30,000 ఓట్లతో గెలుస్తామని శివచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లికి టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వకూడదని సమావేశంలో తీర్మానించుకున్నట్లు వారు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మాకు గనుక టికెట్ ఇస్తే 30,000 ఓట్ల మెజారిటీతో గెలుచుకొని ఆయనకు అంకితం ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మనందరికీ తెలుసు. అందరము ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళమే, పార్టీకి నమ్ముకొని పనిచేసినటువంటి వారు అందరము కూడా సర్వనాశనం అయిపోయిన వాళ్ళమే అందరము. కావున ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేసి మంచి వ్యక్తికి ఇస్తే ఇంకా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాం. మాలో ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ మేమందరం కలిసి కట్టు 35,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి ఆలోచించవలసినదిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా శివచంద్రారెడ్డి అన్న గురించి కనుక్కోండి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి కనుక్కోండి. అతనేంది ఇతనేంది అనేది దయవుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి పొద్దుటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక సీట్ పోకోకుండా కాపాడవలసినదిగా కోరుచున్నాము. రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో మామంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మండల లీడర్లు, సర్పంచులు అందరం కలిసి నెక్స్ట్ ఎట్లా చేస్తాము అనే దాని మీద ఆలోచన చేసుకుని మేమంతా ఒక తీర్మానం చేసుకోవడం అయినది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మాకు గనుక టికెట్